అదే చేశాడు కృష్ణ పరమాత్మ చివరిలో. తప్పంటారా? ఈ విషయం తెలియక అంత పెద్ద వీరుణ్ణి, శూరుణ్ణి, ధర్మజ్ఞానం ఉన్నటువంటి వారిని అకారణంగా చంపారని నిందలు వేశారు. కృష్ణుడి మీద కూడా నిందలు వేశారు. కాబట్టి ఈ మాట దుర్యోధను తలకెక్కి వెంటనే దుశ్శాసనుని పిలిచి ద్రౌపది దేవికి 5 భర్తలు, పాండవులకి బట్టలు విప్పేసేయి అన్నాడు. వెంటనే దుశ్శాసనుడు గబగబా వెళ్ళాడు. వెళ్ళి పాండవుల దగ్గరికి వెళ్ళి, పాండవులు మహాధర్మాత్ములు, మిక్కిలి తేజో విరాజితులు. అర్జునుడు గాంధీవమును టంకారం చేస్తే కొన్ని లక్షల మంది నెత్తురు కప్పుకొని పడిపోతారు. భీమసేనుడి గదాదండము తిప్పితే నిప్పులు వస్తాయి. అటువంటి లాగేసేదాకా చూసుకోడు ధర్మాన్ని పట్టుకున్నవాడు. వాడు చేసేదాకా చూసుకోడు ధర్మాత్ములు. అంత పెద్ద బలవంతులు, అంత పెద్ద ధర్మాత్ములు ఈ రోజున వాడ చెక్కడ బట్టలు అవుతారని వారే తీసి పక్కన పెట్టుకున్నారు. ఆ రకంగా భీమసేనుడే వచ్చి ఆ రకంగా బట్టలు పెట్టుకున్న తర్వాత పెట్టి అర్ధనగ్నంగా నిలబడ్డారు పంచపాండవులు. వారు అలా నిలబడితే దుశ్శాసనుడు వారిని చూసి వీకా నవ్వాడు, పక నవ్వాడు. నవ్వి ద్రౌపది దేవి వస్త్రములను ఊడతీయటానికి ఆమె వైపు వెళుతున్నాడు. వీరి వైపు వెళ్ళి ఊడదిద్దామనేసరికి వాళ్ళు విప్పేసుకున్నారు. ఇప్పుడు ద్రౌపది మాత దగ్గరికి వెళుతున్నాడు. కర్ణుడికి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, సర్వనాశనం అవ్వడానికి భగవంతుడటువంటి ఆలోచన పుట్టిస్తాడు. కర్ణుడికి ఎంతసేపటికి పగ అర్జునుడి మీద. కర్ణుడికి అర్జునుడు అంటే విపరీతమైనటువంటి కక్ష. ఎదురుగుండా అర్జునుడి యుద్ధంలో ఇప్పటి వరకు తాను గెలవలేదు. ఇప్పుడు వాళ్ళని ఓడించారు, దాసులను చేశారు. కానీ కాలం ఒక్క రీతిగా ఉండదు. ఏమి జరుగుతుందో, ఏ కారణమైన పాండవులు స్వేచ్ఛ పొందినట్లయితే నాకు పాముల తలల మీద పెట్టిన కాలు తీసినట్టే అవుతుంది. పొరపాటున పాండవుల కనుక స్వేచ్ఛ కలిగిందా, నాకు పాము 10 తల్ల పాము పుసలు కొడితే ఎలా ఉంటుందో అలాంటి పాము నుంచి కాలు తీసినట్టుగానే ఉంటుంది. ఇంకా అది ఎక్కడ కాటేస్తుందో తెలియదు కదా. అలా కాటేస్తారు పంచ పాండవులైదు. కానీ ఇప్పుడు ఎందుకు ఎత్తలేదు? దాసులై ఉన్నారు, ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ధర్మం అంటే అంత ఉంటుందండి. ధర్మాన్ని పట్టుకుంటే అంత కష్టపడుతుంది, కానీ నిలబెడుతుంది పేరు ప్రఖ్యాతలను, నీకు మోక్షాన్ని కలిగిస్తుంది. మీరు అనవచ్చు, కాల్చనా పేరు ప్రఖ్యాతలు ఎందుకోసం? అది నేను చచ్చిన తర్వాత నా పేరు ప్రఖ్యాతలు, నేను బ్రతుకున్నప్పుడు అవమానాల పాల్గొంటున్నా, ధర్మాన్ని పట్టుకుని నాకు ఎందుకు అయ్యాలి అని అంటారేమో. ఒక్కొక్కసారి ఎదురవుతుంది. ధర్మాన్ని పట్టుకున్న కాడ ఒక్క ఊర్లోకి వెళ్తే నిన్ను సన్మానించి పట్టుకపోతుంటే అప్పుడు అర్థమైంది, ఓహో ధర్మాన్ని పట్టుకుని ఇంత గొప్ప ఉంటుందా అని అప్పుడు అర్థమైంది. అలాగే ఈ దేహంలోకి నీ జీవి పోతే అప్పుడు అర్థమవుతుంది. ధర్మాన్ని ఎందుకు పట్టుకోలేదు రా అని ఏడుస్తావు, ధర్మాన్ని పట్టుకుంటే అలా ఉంటుంది. కాబట్టి అంతసేపటికి కర్ణుడికి అర్జునుడి పగ. కాబట్టి కౌరవులకు శాశ్వతంగా రాజ్యం వచ్చిందని చెప్పడం కష్టం. తన చేతికి మట్టి అంటుకోకుండా పాండవులందరూ అక్కడికక్కడ చచ్చిపోవాలంటే ద్రౌపది దేవికి పరాభవం జరగాలనేది ఆలోచన కర్ణుడిది. ద్రౌపదికి పరాభవం జరిగితే వీళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతే మాకు చేతులకు మంటారు, ఇక రాజ్యం మాకు శాశ్వతం. పట్టుకుపోతావు రేపు రాజ్యం పోగా, నువ్వు ఒకరోజు వచ్చేవాడివి కదా. ఎవరికి అంటున్నారు ఈ మాట? భూమి మీద నివసించే మనుషులకు అంటున్నారు, దుర్యోధనుడి కాదని చెప్పేది మాట. కాబట్టి తన చేతికి మట్టి అంటుకోకుండా పాండవులందరూ అక్కడికి చచ్చిపోవాలంటే ద్రౌపది దేవికి పరాభవం జరగాలి. 5 భర్తలుండి తమకు తమ భార్యను వివస్త్రం చేస్తే చూస్తూ ఉండలేమని పాండవులు వెంటనే ప్రాణాలు విడిచిపెట్టేస్తారు. ఏ భర్త అయినా బతుకుతాడా? చచ్చిపోతాడు. కాబట్టి 5 పాండవులు చచ్చిపోతే రాజ్యం శాశ్వతం ఇక మాది అవుతుంది, అతని కక్ష తీరుతుందని కర్ణుడి యొక్క ఆలోచన. అందుకు ద్రౌపది దేవి బట్టలు విప్పమన్నాడు కర్ణుడు. ఎవడి కక్ష వాడి, ఎవడి పోరాటం వాడి. ధర్మం వదిలేస్తే, కట్టుబాటు వదిలేస్తే, నాగరికత వదిలేస్తే, మనుష్యత్వం వదిలేస్తే ఎంతటి ఘోర కృత్యమైనటువంటి దిగజారిపోతారో చూడండి. ఇన్ని జరుగుతున్నా కళ్ళు పోయాయేమో కానీ చెవులు ఉన్నాయి కదా వింటున్నాడు. జోక్యం చేసుకోలేని దౌర్భాగ్యుడు ఎవడు? ఎవడు? మన దేశంలోనే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అలాంటి వాళ్ళకు మాట్లాడుతుంది మాట ఇది. మన ముందే జరుగుతుంది అన్యాయం, మన ముందే. ఇది ధర్మము కాదని ఆత్మ అంటుంది. అయినా ముందుకెళ్ళి మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం మనం. మనమంతా ధర్మ రాజులమైతే కాదు, ధృతరాష్ట్రులమే మనమంతా. ఎందుకయ్యామో తెలుసా? మనలో తేజస్సు లేకపోవడం వల్ల అవుతున్నాం.
నిస్సహాయులము, మనలో తేజస్సు లోపించడం వల్ల అవుతున్నాం. తేజస్సు ఉంటే ఇలా ఉండదు. కాబట్టి ఆయన ఎంతటి ఘోరకృత్యములైనా దిగజారిపోతారు. ఇన్ని జరుగుతున్నా కళ్ళు పోయాయి. కానీ ఆ గుడ్డిరాజు వలన వచ్చింది ఈ కథ అంతా. ఆనాడే కొడుకును ఎదిరించి బెదిరిస్తే నోరు మూసుకోరా అంటే ఇంత దాకొచ్చునా రాదు. తండ్రి చేసిన తప్పుకు ఎక్కడికి పోయిందో చూడండి. వెంటనే దుశ్శాసనుడు గబగబా ద్రౌపది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమని? ఈ తేజస్సు చాలా పెద్దగా ఉంది, ఈ తేజస్సుకు నేను లాగలేకపోతున్నాను. ఈరోజు లాగను, రేపస్తే చేయాల్సినటువంటి క్రతువు చేస్తానని దుశ్శాసనుడు ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళే ముందు మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా